మంజాల శ్రీ టాక్సీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన దేశంలో చూసుకున్నట్లయితే మానవ వనరులు చాలా ఎక్కువ ఉన్నాయి, అలాగే ఖనిజాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అయినప్పటికీ కూడా పేదరికంలో మనం చాలా దారుణ స్థితిలో ఉన్నాం. ఈ దేశం 30 కోట్ల మందికి 2 పూటలు తిండి దొరకటం లేదు. ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? వేదాలు పుట్టిన దేశం ఇది. పురాణాలు, ఇతిహాసాలు, అంతేగాని కొన్ని మతాలు కూడా ఇక్కడ పుట్టాయి. ఆ మాటకు వస్తే ప్రపంచానికి జ్ఞానాన్ని నేర్పినటువంటి దేశంగా మనం గొప్పగా చెప్పుకుంటాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఎందుకు ముందడుగు వేయలేకపోతున్నాం? ఏదో చెప్తాను జీడిపి ఎంత నుంచి ఎంతవరకు వచ్చిందని, అందులో ఉన్న జిమ్మి కెట్టి నేను తర్వాత చెప్తాను. కానీ మన గుండెల సాక్షిగా మనం చెప్పుకుంటే నిజంగా ఇక్కడ యువత సంతృప్తిగా ఉందా? మానవ వనరుల్ని వినియోగించబడుతున్నాయా? దీనికి కారణం ఏంటి? ఈవెన్ దసరా సంక్రాంతికి నువ్వు దారం కొనాలంటే చైనా నుంచి వస్తుంది, ఆ గాలిపటం చైనా నుంచి వస్తుంది, చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు చైనా నుంచి వస్తాయి. ఇవి కూడా మనం తయారు చేసుకోలేని స్థితిలో మనం ఉన్నామా? మరి మేక్ ఇన్ ఇండియా అని మన మోడీజీ అన్నారు, అదో పెద్ద జోక్ అయిపోయింది. ఎందుకంటే ఆ మేక్ ఇన్ ఇండియా తాలూకా ఆ యాంబ్లం ఏదైతే ఉందో అది ఇంగ్లాండ్ వాళ్ళు తయారు చేశారట. అంటే కనీసం అది కూడా మనం తయారు చేసుకోలేమా? ఆ పడదని మేక్ ఇన్ ఇండియా అని పేరేటి? ఆ మేక్ ఇన్ ఇండియా ద్వారా ఈరోజు ఏం జరుగుతుంది? ఎందుకు ఈ దేశంలో నాశనం అవుతుంది అనడానికి కారణం ఏంటో తెలుసండి? మనం పరిపాలించేటువంటి నాయకులు. ఎందుకంటే ఇక్కడ 90 పైసలకే ఎకరం భూమి ఇచ్చేస్తారు. ఎకరం భూమి 90 పైసలకి ఇస్తారు, కానీ పేదోడికి ఇల్లు ఇవ్వరు. 90 పైసలకి ఇచ్చేసి 30 సంవత్సరాలు లీజ్ అంటాడు. ఆ లీజ్ తర్వాత ఏమవుతాడు? ఇంకోటి గమ్మేసుకుంటాడు. మనం రీసెంట్గా మధురవాడలోని ఇక్కడ వైజాగ్లోని కిమ్స్ హాస్పిటల్ గురించి ఈ మధ్యన న్యూస్ కూడా వచ్చింది. అప్పుడు గవర్నమెంట్ నుంచి తీసుకునేటువంటి ఎన్ఆర్ హాస్పిటల్ కిమ్స్కి అమ్మేసిందని. ఇప్పుడు మీరు చూసుకున్నట్టు ఇప్పుడు తిరిగి ఆ భూమిని ఎలా తెచ్చుకుంటాం? ఒక పెట్టుబడిదారుడు వస్తున్నాడు, ఎక్కడ మనం ఫెయిల్ అవుతున్నాం చూడండి. ఒక పెట్టుబడిదారుడు వస్తున్నాడు, నేను ఇక్కడ ఫ్యాక్టరీ పెడతానంటాడు. వెంటనే మన పరిపాలించే నాయకులు ఇమీడియట్లీ అడిగి నీకు ఎన్ని ఎకరాలు కావాలి చెప్పు, నీరు ఫ్రీ, కరెంట్ ఫ్రీ అంటాడు. అన్నీ అటు తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత మనకి గేట్ కీపర్ ఉద్యోగాలు, తుడిచే ఉద్యోగాలు, ఇలాంటి చిన్న చిన్న అటెండర్ ఉద్యోగాలు ఇవి మాత్రం మనకి ఇచ్చి మెయిన్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అది ఆ రాష్ట్రం కూడా ఆ దేశం కూడా తెచ్చి ఇక్కడ పెడతాడు. నేనంటుంది ఏంటంటే అతి తక్కువకి కారు చౌకీ భూములు ఇచ్చే బదులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆడికి 100 ఎకరాలు ఇస్తాం అనుకోండి, ఆ 100 ఎకరాలు ఆడికి ఇవ్వకుండా ఆ 100 ఎకరాలు 50 ఎకరాలు అమ్మేయండి. ఎస్, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయండి. ఇప్పుడు మీరు చేసింది అదే కదా, 50 ఎకరాలు అమ్మేయండి. అప్పుడు 50 ఎకరాలు అమ్మేస్తే వైజాగ్ ప్రాంతంలో ఎకరం ఎంత ఉంటుందండి? కోట్లాది రూపాయలు. అందులో 50 ఎకరాలు అమ్మండి. అమ్మేసి అక్కడ ఫ్యాక్టరీ స్థాపించండి ఆ మిగతా 50 ఎకరాలు. అప్పుడు మన ప్రజలకి మనం ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చుకోవచ్చు. అలాగే షాపింగ్ మాల్స్ వస్తున్నాయట, ఆ షాపింగ్ మాల్స్లో కూడా 100 ఎకరాలు. ఎందుకు 100 ఎకరాలకి? ఎంతమందికి అంటే ఇచ్చేస్తాడు ఒక షాపింగ్ మాల్? ఎంతమందికి ఇస్తాడు ఉద్యోగాలు? అలా కాకుండా అదే ప్రాంతం నువ్వేదైతే ఇచ్చావో అందులో సగం భూమి అమ్మండి. ఆ వచ్చే డబ్బులతో అక్కడ కుటీర పరిశ్రమలు పెట్టండి చాలు. అక్కడ ఉన్న స్త్రీలు, యువకులకి ఇక్కడ ఉద్యోగాలు దొరుకుతాయి. మనం అనుకుంటాం పెద్ద కంపెనీలు వేలాది ఉద్యోగాలు చూపించండి, వేలాది ఉద్యోగాలు. నిజంగా చూపించండి, వేలాది ఉద్యోగాలు వచ్చేస్తున్నాయా? ఇదంతా ఒక డ్రామా, ప్రభుత్వాలు ఆడుతున్న డ్రామాలు ఇవి. అంటే వాళ్ళకి భూమిని దోచిపెట్టాలి. ఆ దోచిపెట్టడానికి చాలామంది నాయకులకి అందులో కమిషన్లు చాలామంది తీసుకుంటుంటారు. వీళ్ళ కమిషన్ కోసం ప్రజల భూమిని అప్పనంగా ఇచ్చేస్తున్నారు. దానివల్ల యువత నిర్వీర్యం అవుతుంది. మన దగ్గర బోల్డ్ భూమి ఉంది, చాలా ఉంది. ఆ భూమిని రియల్ ఎస్టేట్గా మార్చండి. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయించండి. కాసినో వాళ్ళు కోడి పందాలు, రికార్డింగ్ డ్యాన్స్ చేయిస్తారు కదా, అంతకంటే చీపే, తప్పేం కాదు ఇది. అది ప్రజల కోసం చేస్తుంది. ఇది ఏ రియల్ ఎస్టేట్ వస్తే వాడి భూమి ఇవ్వండి, 50 ఎకరాలు దాని ప్లాట్స్గా విభజించి ప్రజలకు అమ్మండి. ఆ వచ్చే డబ్బుతో అక్కడ ఫ్యాక్టరీ పెట్టచ్చు. ఇలా చేసుకుని అలాంటి ఎందుకు రావు? ఎప్పుడు కూడా చెప్తున్నా చూడండి, పెద్ద పెద్ద పరిశ్రమలలో వచ్చే ఉద్యోగాల కంటే కుటీర పరిశ్రమల ద్వారా ఎక్కువ మందికి ఉపాధి కలుగుతుంది. పెద్ద పెద్ద పరిశ్రమల్లో ఏమవుతుందంటే పై దేశస్తులు, బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, వాళ్ళకి మాత్రం వస్తాయి, కానీ సామాన్య యువతకి వచ్చే లాభం ఉండదు. రెండోది ఏంటంటే ఇంత అఖండ భారతం మనం గొప్పగా చెప్పుకుంటున్నాం. మరి
వేదాలు అన్నీ ఉన్నాయంటాం, ఆ రోజుల్లోనే మనకు పుష్ప విమానం ఉందంటాం, అన్నీ ఉన్నాయంటాం. కానీ ఆకాశంలో ఎగిరే పుష్ప విమానం పక్కన పెట్టండి, ఆకాశంలో గాలిపటం కూడా మనం తెచ్చుకుంటున్నాం, ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇట్ డస్ షేమ్ ఆన్ పార్ట్ ఆఫ్ అవర్ కంట్రీ. ఆ మాత్రం మనం తయారు చేసుకోలేము. యువతను ప్రోత్సహించండి, చిన్న చిన్న వస్తువులు తయారు చేసుకుని కుటీర పరిశ్రమలు తయారు చేయండి. అప్పుడు మనం చైనా నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అప్పుడు మనకు విదేశీ నిల్వలు మిగులుతాయి. అప్పుడు రూపాయి విలువ పడిపోదు. ఇప్పుడు మన రూపాయి విలువ అంతా డాలర్ దగ్గర చూసుకుంటే షేమ్, ఇంతవరకు ఇండియన్ చరిత్రలో ఎంత దారుణంగా పడిపోలేదు రూపాయి విలువ. అంటే ఇక్కడ రూపాయి విలువ ఎంత ఘోరంగా పడిపోయిందో చూడండి. నేను అంటుంది ఏంటంటే, మన యువతను మనం ప్రోత్సహించడానికి మన కానీ చర్యలు, మన ప్రభుత్వాలను చర్యలు తీసుకుంటే బాగుండు. ఆఖరికి ఆ యువతకి స్కిల్ ఉండాలి. ఎవడైనా వచ్చి ఒక ఫ్యాక్టరీ పెడితే అందులో పనిచేయడానికి, వాటికి తగ్గట్ట ఆ కంపెనీ తగ్గట్టు పనిచేయడానికి ఆడ స్కిల్ ఉండాలి. ఆ స్కిల్ కావాలంటే ఆడికి ట్రైనర్స్ ఉండాలి. ఆ ట్రైనర్స్కి ట్రైనింగ్ ఇచ్చేటువంటి సంస్థ కూడా నా స్కిల్ స్కామ్ అని ఇప్పుడే మనం హైకోర్టు కూడా వెళ్ళింది కదా ఇప్పుడు కేసు ఆ విషయం మీద. అంటే యువతకి స్కిల్ నేర్పించండి రా బాబు అంటే, ఆ స్కిల్ అంటే స్కామ్ని అంత స్కిల్గా చేయొచ్చనా? స్కిల్ స్కామ్. మరి మనం పరిపాలిస్తున్న నేతలే ఇలా యువత జీవితం తాడుకుంటే, మరి గాలిపటాల మాంజలు కూడా మనం దిగుమతి చేసుకోకపోతే ఏమవుతుంది? దానివల్ల ఈరోజు ట్రంప్ ఏంటంటున్నాడు, 200 రెట్లు 500 రెట్లు టారిఫ్ విధించేస్తానంటున్నాడు. అర్థం పడతలేక వాడు వాగుతున్నాడు. మనం భయపడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మన ప్రజలు అక్కడ 30 లక్షల మంది ఉద్యోగం చేస్తున్నారు. ఆ 30 లక్షల మంది మనం ఇక్కడ ఏర్పాటు చేయలేమా? మన సరైన దారిలో కానీ యువత కానీ ఉపయోగించుకోగలిగితే అది మనం చేయటం లేదు. ఎందుకంటే ఎవడు అధికారంలోకి వస్తే ఆడెంత దొబ్బుదామా అని చూస్తున్నారు అంతే. ప్రజల గురించి పట్టించుకునే, ముఖ్యంగా యువత గురించి పట్టించుకోలేరు. ఏమంటే ఎలక్షన్ ముందు 1 కోటి ఉద్యోగాలు, 2 కోట్ల ఉద్యోగాలు, 5 కోట్ల ఉద్యోగాలు, నోటికి ఎంత వస్తుంది అంతే. అలా చెప్పడం వల్ల యువత నమ్మేసి ఓట్లేసి నిర్వీర్యం అయిపోతుంది. ఆ తర్వాత వాళ్ళు రకరకాల దీంట్లో మారిపోతున్నారు, డ్రైన్ అవుతుంది. సో ఇప్పటికైనా ప్రభుత్వాలు నిజాయితీగా పనిచేస్తే, సరైనటువంటి ఆర్థిక రంగ నిపుణుల్ని మీరు ఉపయోగించగలిగితే చాలా సలహాలు ఇస్తారు. ఎన్నో చేయొచ్చు దీంతో. మనకునే మానవ వనరులతో, మనకున్నటువంటి భూవనరులతో దర్జా చేయొచ్చు. మన భూమి అంతా అడిగి దారపోసి ఆడింట్లో ఎదుగున్నట్టు ఉంది. ఇది అర్థం పర్థననివి ఇవి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మంజల్ సింగ్ టాక్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.